ప్రతిదానికి భయంగా గడుపుతున్నాను ప్రభువా, నువ్వు నాతో మాట్లాడవా అని అడుగుతున్నావా? దేవుని కృప నీకు తోడుగా ఉండునుగాక. అయితే బైబిల్లోని చిన్న వాక్యం చదువుకుందాము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనం. నీవు నీతిగల దానివి స్థాపింపబడదువు, నీవు భయపడనక్కర్లేదు. బాధించేవారు నీకు దూరంగా ఉందురు, భీతి నీకు దూరంగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. ఆమేన్. అయితే నా ప్రియనేస్తమా, భయము నీకు కనిపించదు. ఈ రోజు నుంచి భీతి నీకు దూరంగా ఉండగాక. దేవుడు నీ చేతి పనిని ఆశీర్వదిస్తున్నాడు, నీ రెక్కల కష్టాన్ని దీవిస్తున్నాడు. నీవు భయము బెదురు లేకుండా నెమ్మదిగా ఉండు. ధనము, డబ్బు, బంగారం నీ దగ్గర విస్తారంగా ఉంటుంది. ఎవరికైనా నీవు సాయం చేస్తావే కానీ నీవు ఎవరి దగ్గర సాయం అడగవు. దేవుడు నిన్ను దీవించునుగాక. అందుకు నీవు చేయవలసిన పని ఏమిటో తెలుసా నా ప్రియనేస్తమా? నేను చెప్పింది చేసావంటే ఖచ్చితంగా పైన ఆశీర్వాదాలన్నీ పొందుకుంటావు. భయానికి ఆశీర్వాదానికి సంబంధం ఏమిటి అనుకుంటున్నావా? భయం నీలో ఉంటే నీవు ఏ పని చేయలేవు. అందుకే భయాన్ని విడిచిపెట్టు, జీవగ్రంథాన్ని పట్టుకో. దేవుని వైపు మౌనం కలిగి నెమ్మదిగా చూడు. దేవుని వాక్యాన్ని చదువు. రహస్యంగా నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూచి నీ తండ్రి ప్రార్థన చెయ్యి. దేవుడు తప్పగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీకున్న అక్కర్లన్నీ తీర్చును. జీవగ్రంథాన్ని చదవడం ద్వారా భౌతికంగా మాత్రమే కాక ఆత్మీయంగా దేవుని దీవెనలు పొందుకుని దేవునిలో బలపడతావు. నా ప్రియనేస్తమా, నీవు దేవునిని కలిగి ఉంటే భయం నీకు, భీతి బెదిరించేవారు నీ దగ్గరికి రానే రారు. ఎందుకంటే నీవు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నావు. రాత్రి నిద్రలో కలుగు భయం వల్ల కూడా నువ్వు జడియవు. నా దేవుడు తన దూతలను నాకు కావలిగా ఉంచారు, నేను ఎవరికి భయపడనని నీవే అందరికీ సాక్ష్యం ఇస్తావు. మరి ఈ రోజు నుంచి ప్రార్థన చేసుకుందామా నా ప్రియనేస్తమా?